ఒక కొరియోగ్రాఫర్ అనేది ఇండస్ట్రీలో టాలీవుడ్లో చేయాలంటే మనకి కార్డ్స్ అనేవి ఇంపార్టెంట్. ఆబ్వియస్గా బ్రో. సో ఏంటి ఆ కార్డ్ పొజిషన్ ఏంటి? కార్డ్ అనేది అర్హత, డాన్స్ అనేది టాలెంట్. సో నీకు టాలెంట్ ఉంటే అర్హత అవుతుంది. అర్హత అంటే ఇప్పుడు ఒకటి బ్రో, ఏదైనా సరే ఈజీగా వచ్చింది అనుకోండి బ్రో, మనకు ఆ వాల్యూ ఉండదు. సినిమాల్లో పెద్ద పెద్ద హీరోస్ పక్కన ఆడుతున్నాం అంటే ఎవరి ప్రతి గల్లీలో ప్రతి ఒక్క డాన్సర్ చేసేస్తారంటే అదంతా టాలెంటెడే, వాళ్ళని తక్కువ అంచనా వేయట్లేదు, వాళ్ళ స్కిల్ ఉంది. కానీ దాని వాల్యూ ఎప్పుడు వస్తుంటే బ్రో, దానికి ఒక అర్హత ఉండాలి, దానికి ఒక కార్డ్ తీసుకోవాలి, ఇంత ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నప్పుడు దాని గురించి మనం ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అనేది ఎందుకు మనకి ఇది వస్తుంది అంటే గవర్నమెంట్ జాబ్ రాగానే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో మనది గవర్నమెంట్ జాబ్ కాదు, ఎప్పుడుంటే అప్పుడు చేసుకునేది. కాకపోతే దానికి ఒక ప్రొఫెషనల్ వాల్యూ ఉంటుంది. ఆ ప్రొఫెషనల్ వాల్యూ కాపాడడం కోసం దానికి ఒక సంస్థ కొంతమంది పనిచేస్తారు. దాంట్లో కొంతమంది ఎవరు టాలెంటెడ్, ఎవరు డబ్బులు ఉంటేనే, ఇంతకు అన్నట్టు టాలెంట్ లేకపోయినా కూడా డబ్బులు ఉంటే కార్డు ఇచ్చేది ఎవరు లేరు బ్రో. ఎందుకంటే టైం వేస్ట్, లైఫ్ వేస్ట్ దానివల్ల. సో ఇంకోటి టాలెంట్ చాలా డబ్బులు లేని వాళ్ళు కూడా అట్లాగే మిగిలిపోయి ఉన్నారు. ఒక కార్డ్ మనకు తీసుకోవడానికి ఆడిషన్ ఉంటుంది, అంటే కార్డుకి కూడా ఆడిషన్ తప్పకుండా బ్రో. ఇప్పుడు ఎందుకంటే సో కాల్డ్ కొన్ని డాన్స్ ఫామ్స్ ఉంటాయి బ్రో, కాంటెంపరీ, హిప్ హాప్, హౌసింగ్, బీ బాయింగ్ అని కొన్ని డాన్స్ ఫామ్స్ ఉంటాయి. అవన్నీ స్టేజ్ షోస్కి లేదంటే మనం ఇండివిజువల్గా ఆడడానికి పనికొస్తే, సినిమాలో అప్పుడప్పుడు పనికొస్తాయి. కానీ సినిమా అన్నప్పటికీ సినిమా డాన్స్ వేరు. సినిమాలో ఏంటంటే ఆ హీరో తగ్గట్టుగా, ఆ సన్నివేశం తగ్గట్టుగా, ఆ సినిమాలో కథ తగ్గట్టుగా, క్యారెక్టర్స్ తగ్గట్టుగా, ఆ హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు మనం డాన్స్ చేయాలి. ఇప్పుడు మహేష్ బాబు దగ్గరికి వెళ్ళి ఇట్లా అంటే మన ఎవరు చూడరు, మహేష్ బాబు గారినే చూస్తారు. సో వెనకాలప్పుడు ఒక సపోర్టింగ్ డాన్సర్ అంతే, ఒక సపోర్టింగ్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్. సో సపోర్టింగ్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా తీసుకోవడానికి కొన్ని అర్హతలు ఉంటాయి, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ డాన్సే కాదు, హైట్ ఉండాలి, ఫేర్ ఉండాలి, కెమెరా నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఉండాలి. వెనక ఆడితే కనబడదు కదా, సో కెమెరా ఎటు వెళ్తే అక్కడ కనబడుతూ ఆడాలి. సో ఇంకోటి ఇప్పుడు ఆ సాంగ్కి ఒక మాస్టర్ అయితే పనిచేస్తున్నారో ఎవరైతే, ఆయన మూమెంట్ చెప్పిన వెంటనే గ్రాప్ చేయాలి. నేను నేర్చుకుని వస్తా పక్కకి వెళ్ళి 2 days పడుతుంది, అది కాదు, వెంటనే చేయాలి. ఇంకోటి ఒక్కొక్క టేక్ మనం 30 సార్లు చేస్తాం, 40 సార్లు చేస్తాం. ఒక్కోసారి 2nd టేక్ ఓకే అయిపోద్ది, ఒక్కోసారి 3rd టేక్ ఓకే అయిపోద్ది. కానీ ఎన్నిసార్లు టేక్ చేసినా అదే ఎనర్జీతో, అదే స్మైల్తో చేయాలి, సేమ్ ఎక్స్ప్రెషన్స్తో చేయాలి. అంత స్ట్రెంత్ మన దగ్గర ఉండాలి. నువ్వు తాగి తిని సిగరెట్ తాగి నేను డాన్సర్ అంటే ఇంకొంతమంది చెప్తున్నా, అలాగా తాగి తిని సిగరెట్ చేసే వాళ్ళు కూడా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉన్నారు. మా సీనియర్స్ కొంతమంది ఉన్నారు ఇప్పటికీ. ఎంత చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్ అంటే కామన్గా రెగ్యులర్ బ్యాడ్ హ్యాబిట్స్ అని కాదు, కానీ రెగ్యులర్ హ్యాబిట్స్ ఉంటాయి కదా, ఆ హ్యాబిట్స్ ఉన్నా కూడా వాళ్ళు కొంచెం మెయింటైన్ చేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. స్టిల్ మా సీనియర్స్ ఆడతారు.